కూర్చుంటే ఇవి చక్కగా పోతాయి. ముంగట కొత్త మీద కూర్చుంటే బండి నడపడానికి రాదు. బండి ఎడిపోతుంది. ఎందుకు అంటున్నావు? ఎందుకు అదవుతాను అంటే కూర్చోడు బండి మీద మంచి కూర్చోవాలి. అప్పుడు పట్టు మంచి పట్టుకోవాలి. మంచిగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా వ్లాగ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, మా బిడ్డ 6th క్లాస్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ను చదువుతుంది. ఆమె ఏంటంటే బండి నడిపించింది. ఆ వీడియో ఇప్పుడు పూర్తిగా పెడతాను, చూడండి. బండి నడిపించింది. ఒక 4-5 రోజుల నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈమెకి 4-5 రోజులు ట్రైనింగ్ ఇచ్చినాం. ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బండి నడిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమెను చూపిస్తా, చూడండి. ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఇట్లా ఓకే ఫ్రెండ్స్, ఇక ఈమెనే మా బిడ్డ, పెద్ద బిడ్డ ఈమె. ఇక ఏంటంటే బండి ఈమె సైకిల్ దొక్కుతుంది కాబట్టి బండి కొంచెం డైరెక్ట్గా ఓలా బండితోనే ఈమె బండి డ్రైవింగ్ అనేది నేర్చుకుంది. ఈమె ఫీలింగ్ ఏంది, ఈమె ఏమనుకుంటుంది అనేది చూద్దాం. ఈమె ఎక్స్పీరియన్స్ అంతా మనం లాస్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈమె బండి నడిపింది, ఎట్లా నడిపింది అనేది చూడరి. కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి చూడరి. ఈమె ఎక్స్పీరియన్స్, ఈమె అనుభవం, ఈమె మొత్తం ఇక వీడియో అయిపోయిన తర్వాత పెడతాను, మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్. చెప్పు పోనీ పోనీ మెల్లగా మెల్లగా తిప్పు 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 మెల్లగా. చెప్పు పోనీగా మంచిగా పోనీ. లెఫ్ట్ పోనీ, బండి రైట్కి ఎందుకు పోతుంది? పోనీగా పోనీ. పోనీ అద్దు, ఇటు సైడ్ దాని అద్దు అని చెప్పిన. లెఫ్ట్కు పోవాలి బండి అని చెప్పిన. చెప్పిగా కొంచెం స్పీడ్ కొని పోనీ, కొంచెం స్పీడ్ కొని అంటే ఇంత తిప్పాలి. తక్కువ చేసి స్పీడ్ చూపించడానికే చెప్తానా. పోనీ బండి అవుతానికి కావడతలే. మెల్లగా ఎక్కియాలి, మెల్లగా ఇట్లా పోనీ, మెల్లగా మెల్లగా ఇట్లనే పోనీ. ఏం కాదు, స్పీడ్గా తిప్పు 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 బండి ఆపకు. తిప్పు 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 బండి. టెన్షన్ వాడితే బండి నడపలేవు, అర్థమైందా? ఎందుకు ఆగమవుతావు? తిప్పు పోనీ పోనీ, కొంచెం స్పీడ్ పెంచు. బండి ఇట్లా పోతుందంటే స్పీడ్ పెరగాలి. ఎంత జరిగి కూర్చుంటే ఇవి చక్కగా పోతాయి. ముంగట కొత్త మీద కూర్చుంటే బండి నడపడానికి రాదు. బండి ఎడిపోతుంది. ఎందుకు అంటున్నావు? ఎందుకు అదవుతాను అంటే కూర్చోడు బండి మీద మంచి కూర్చోవాలి. అప్పుడు పట్టు మంచి పట్టుకోవాలి. మంచిగా వస్తుంది. మెల్లగా నీకు అంత స్పీడ్ నీ ఏజ్కి రాదు. పోనీ
మెల్లగా అంటే మొత్తానికి అవుతానేది బండి ఉరకద్దా పోనీగా తిప్పు అంటే తిప్పద్దు బండి మంచిగా నడపాలి మంచిగా నడిపే విధానం నేర్చుకో తిప్పంటే నువ్వు హీరోయిన్ కాదు మెల్లగోని మెల్లగా కొంచెం మెల్లగా బండి ఉరకాలో చూసుకోవాలి అంతే పోనీగా కొంచెం మెల్లగా అంటే ఇంత మెల్లగానా పోనీ బండి అట్లా ఊగుతుందంటే ఏమంటారు స్పీడ్ తక్కువైందని అర్థం ఊగకుండా నడుపు చాలు బండి ఇట్లా ఊగకుండా నడుపు అయిపోయా మెల్లగా స్పీడ్ ఎక్కువైంది తక్కువ బండి ఉరికేటట్టు నడుపమ్మా అదాయనా పోనీ బండి మొత్తం ఆగే ఊగుతుంది అంటే బండి నీకు ఆగుతుందని అర్థం ఊగకుండా నడిపితే బండి చక్కగా పోయినట్టు మొత్తానికి చెప్పు బిడ్డ ఎట్లా అనిపించింది చెప్పు మా డాడీ నాకు బండి నేర్పించడం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అయితే నేను కూడా మెల్లమెల్ల కొంచెం నేర్చుకున్నా ఇంకొంచెం నేర్చుకున్నాక పూర్తిగా నేర్చుకున్నాక మా డాడీని కూడా తీసుకొని పోతా ఎక్కిపించి నడిపినావు కదా ఎట్లా అనిపిస్తుంది ఇంకా హ్యాపీగానే ఉంది నాకు మళ్ళీ ఇక ఇంకొంచెం మొత్తం పూర్తిగా నేర్చుకుంటాయి ఇక మెల్లమెల్లగా భయం పోయిందా కొంచెం భయం అయింది నడిపించేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది నడిపించేటప్పుడు భయం అవుతుంది ఎందుకు ఎవరైనా బండి గుద్దుతానేమో అని చక్కగా నడిపితే ఏం కాదు చక్కగా నడపకపోతే బండి గుద్దుతావు నేను చెప్పినట్టు నాలుగంతే ఇట్లా పక్కకి అవి లేవు కదా డాడీ అవి లేకపోతే భయం అవుతుంది ఏడాడపోయి పడతానో అని ఏం కాదు నేను లేనా ఇరా నేను ఉన్నంత వరకు ఏం కాదు నేను మంచిగా చెప్పి నేర్పిస్తా ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేర్పిస్తుంటే మంచిగా కాకపోతే అది ఎత్తుగడ్డలు ఎక్కేటప్పుడు భయం అయింది కొంచెం భయం నడిపిస్తా అంటే భయం పోతుంది ఏం కాదు ఇంకా అంటే ఇక నువ్వే పల్లడి కాదు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా బిడ్డ బండి నడిపింది నాకు కూడా మంచి అంటే ఇంత షార్ట్ టైంలో కూడా బండి ఈ 6th క్లాస్ ఈమె ఇప్పుడు ప్రజెంట్ 6th క్లాస్ చదువుతుంది ఇంత షార్ట్ టైంలో కూడా ఈమె కూడా బండి నేర్చుకొని నడపడం అనేది కూడా చాలా గ్రేట్ విషయం అది అంటే నేను కూడా అంత ఏమంటారు ఒకప్పుడు నాకు మా అన్న నేర్పించిండు అన్నట్టుగా ఇట్లా ఏమంటారు ట్రాక్టర్ నడపడమైనా ఇట్లాంటి పెద్ద బండ్లు నేర్పించిండు బైకు నడిపేటప్పుడు కూడా నేను సొంతంగా నేర్చుకున్నా కాకపోతే గిట్లా ఉండాలని చెప్పేసి మా అన్న చెప్పిండు ఇక నేను కూడా మా పిల్లలకు ఓపికతోటి ఇక నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చిందిలే ఇక కొంచెం మందలించుకుంటా కూడా చెప్పుడు అయింది దానికేం ప్రాబ్లం లేదు ఏదైతే చెప్పినా మనం చెప్పే మాట ఎక్కాలని చెప్పేసి మనం చెప్పినాం మొత్తానికి అయితే మా బిడ్డ ఒక 4-5 రోజులనే బండి చూసిరు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఎంత మంచిగా నడుపుతుందో బండి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ క్రాసులు తిప్పే కాడ ఈ స్పీడ్ బ్రేకర్ వచ్చిన కాడ కొంచెం బ్రేక్ కొట్టుకుంటా కొంచెం ఇవన్నీ కొంచెం రావాలి ఇక బండి అయితే నడుపుతుంది ఇక ఇవన్నీ మనం మెల్లమెల్లగా నడిపిస్తుంటే ఇవి కూడా ఫ్రీ అయిపోతుంది మొత్తానికైతే షార్ట్ టైంలో చిన్న ఏజ్లో మొత్తానికైతే బండి నడిపింది మా బిడ్డ అదే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంత చిన్న ఏజ్లో నేనైతే అప్పుడు బండే ముట్టలే అట్లాంటి ఏజ్లో ఇప్పుడు ఈమె బండి నడుపుతుంది ఇది గ్రేటెస్ట్ విషయం తప్పకుండా లైక్ చేయండి కొత్త వస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మనం వీడియో తీసేటప్పుడు మనల్ని వీళ్ళు ఇట్లా చూస్తారు ఆగి ఇట్లాను నాకు అర్థమవుతలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మాకు బూస్ట్ అవుతుంది మేము ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం అప్పటిదాకా బాయ్ టాటా సీ యూ ఎంజాయ్ కిర్ అక్కాక బాయ్ ఫ్రెండ్స్
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్. బాయ్.